ఆదివాసీ యోధులు కొమరం భీం వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద ఉన్న ఆయన విగ్రహానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ మన్నెంపులి ఆదివాసీ బొబ్బిలి కొమరం భీం అని ఆమె కొనియాడారు. జల్ జంగల్ జమీన్ అనే గొప్ప సంకల్పంతో ఆదివాసీల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన వీరుడని పేర్కొన్నారు. కొమరం భీం నినాదం పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం సాగిందన్నారు. అంతటి మహనీయుడి త్యాగాలను మరోబోమని కవిత వ్యాఖ్యానించారు. ఆదివాసీ బెబ్బులి కొమరం భీం గారు ఎట్లా తమ జాతి కోసం పోరాటం చేయాలని యావత్ దేశంలో ఉండేటటువంటి ఆదివాసీలు తరతరాలు చెప్పుకునేటటువంటి గొప్ప పని చేసినటువంటి బిడ్డ కొమరం భీం గారు. మరి కొంతమంది జననం చరిత్ర అయితే కొంతమంది మరణం చరిత్ర అవుతుంది. కొమరం భీం గారు వారి మరణంతోని ఆదివాసీలకు పర్మనెంట్గా సాధించి పెట్టినటువంటి హక్కులు అనేకం ఉన్నాయి. మావా నాటే మావా రాజ్, మా గూడెంలో మా రాజ్యమే ఉండాలనేటటువంటి నినాదాన్ని, జల్ జంగల్ జమీన్ నీటి మీద అడవి మీద భూమి మీద ఆదివాసీలకే హక్కు ఉండాలనేటటువంటి అంశాలతోని ఆయన పోరాటం చేసిండు. సాయుధ పోరాటం కూడా చేసి అనేక మందిని సిద్ధం చేసి అల్టిమేట్గా నిజాం ప్రభుత్వం తలలు వంచి మరి ఖచ్చితంగా ఒక దర్బార్ను నిర్వహించి ఎక్కడ ఏం సమస్యలు వచ్చినా ఆదివాసీలకు చెప్పుకోవడానికి ప్రభుత్వాలు వినడానికి ఒక మార్గదర్శకం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్